కిరీటి జూనియర్ ఎలా ఉంది? కిరీటి గులాబ్ జామున్ లో దమ్ము ఉంది కానీ జూనియర్ సినిమా కథలో దమ్ము లేదు. బిలో యావరేజ్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అసలు ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపించుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసేటోళ్ళేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. హీరో డాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీలీల అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. కంబ్యాక్ అంటే నేను ఒప్పుకోను కానీ లయా క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగుందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీల క్యారెక్టర్ అలాగ ఉంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కంబ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది జూనియర్ మూవీ. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు నాకు తెలియదు కానీ ఒక 500 అప్పు చేసి ఇస్తా, ఎలకల ముందు ఏమన్నా కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్పని ఎలకలు పట్టుకోవడం. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్లో తీసినట్టు తీశాడు సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. సినిమా అంటే యావరేజ్ గా కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమనే చెప్తా, చూడండి. వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత చూసి కామెంట్ చేయండి కింద, నేను చూసి ధరిస్తా. మూవీ సూపర్ గా ఉందండి. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. నువ్వు ఎన్ని రోజులుగా మళ్ళీ ఈ మంచి మూవీ చూసామండి. డాన్స్ అయితే అందరికి యూత్ కి చాలా నచ్చుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది. 100% సూపర్ గా ఉంది. డాన్స్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ మూవీలో చూసాం అనమాట. యాక్టింగ్ అయితే ఫ్యామిలీ పరంగా బాగుంది. ఎన్టీఆర్ మన అల్లు అర్జునే. చూడండి, చూసి చెప్పండి, నాకు అబద్ధం కాదు కదా. సరేనా? ఇది 100% అందరికి యూత్ కి నచ్చుతుంది అని అందరూ వచ్చిన వాళ్ళు యూతే. తర్వాత వెళ్ళి ఫ్యామిలీకి చెప్పొచ్చును, ఫ్యామిలీ కూడా చూడొచ్చును. దాంట్లో ఏ రాంగ్ లేదు, రాంగ్ బిహేవియర్ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఓకేనా? సిస్టర్ సెంటిమెంట్ అయితే సూపర్గా ఉంది. అదే అంటున్నాను కదా, ఆమెతో మళ్ళీ ఒక రేంజ్లో ఎదిగింది, బాగుంది. ఎవరు అన్నారండి? ఫస్ట్ అది కొంచెం అదే అనుకున్నాం, మైండ్లో అనుకున్నాం. కాకపోతే ఆమెది అంత లేదు, కాకపోతే ఉన్నంత సేపులో బాగుంది. ఆ సాంగ్ అయితే హిట్ అయింది, అది ఒక్కటే బాగుంది చెప్పాలంటే. సూపర్గా ఉంది, చూడగానే సూపర్గా ఉంది. కొంచెం డల్ అయింది అనుకుంటా. బాగుంది. ఎట్లా అంటే కామెడీ కూడా కొంచెం తగ్గింది అని. ఆయనతో ఏ టాప్ లో లేస్తుందండి. ఆయన ఒక్క సీన్ లో వచ్చినా సరే బ్రహ్మానంద్ గారు టాప్ లో బాగుంది. మధ్యలో పెట్టారు కదా, సూపర్ గా ఉంది, బాగుంది. 99% ఇస్తాను అనుకుంటున్నా. డాన్స్ గురించి నేను ఇస్తాను, ముఖ్యంగా డాన్స్ గురించి ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ యాక్టింగ్ గురించి ఇస్తాను. సూపర్ గా ఉందండి. సినిమా కెరీర్ మంచి డాన్సర్. మన తెలుగు ఇండస్ట్రీ మన డాన్సర్ దొరకడం అనుకోవాలి. అటు కన్నడ ఇండస్ట్రీ ఉన్నామండి, మనకు ఉన్నామండి. యాక్టింగ్ బాగా చేశాడు. హీరో యాక్టింగ్ అసలు 100% న్యాయం చేశాడు సినిమాకి. ఎక్కడ కూడా తడబడకుండా ఫస్ట్ సినిమా అయినా తను మనం ఆడే ఫంక్షన్లు కూడా చూసాం కదా, జెన్యూన్గా ఉన్నాడు. యాక్టింగ్ అంటే ఏదో డబ్బులు ఉన్నాయి వచ్చి చేయడం అనేది కాకుండా 100% క్యారెక్టర్కి న్యాయం చేశాడు సినిమాకి. మంచి డాన్సర్. తన డాన్స్ కోసమని సినిమా చూడొచ్చు. డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ బాగున్నాయి. ఎట్ ది సేమ్ టైం సినిమాలో డిఎస్పీ మ్యూజిక్కి తన డాన్స్కి బాగా సెట్ అయ్యాడు. డాన్స్ మాత్రం 100%. మన తెలుగు ఇండస్ట్రీకి కన్నడ ఇండస్ట్రీకి మన డాన్సర్ దొరికాడు. జర్నీగా అంటే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆమెకు నో ప్రాబ్లం. క్యారెక్టర్ లాగానే చూడాలి మనం ఆమెల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ప్రో హీరోయిన్ కాబట్టి మనం ఆమెను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఎస్, ఫ్యామిలీ 100%. సిస్టర్ సెంటిమెంట్ సినిమా అందరూ చూడండి. కిరీటి డ్యాన్స్ కోసం చూడండి, కిరీటి రెడ్డి డ్యాన్స్ కోసం చూడండి. ఎందుకంటే గాలి జనతాడు అంటే మామూలు విషయం కాదు. అటు కర్ణాటక ఇటు ఆంధ్రాలో గాలి జనతాడు అంటే ఒక సెన్సేషన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం కోసం చాలా కష్టపడాడు అనేది కాదు, కానీ తను నిరూపించుకున్నాడు. వాళ్ళ నాన్న అనేది కాదు, తను 2 హిట్లు పడదగిన మంచి సుడగాలిలా అవుతాడు. ఒక 3.5 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సినిమా భాష మామూలుగా లేదన్నమాట. చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది, సూపర్. చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్. చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాటిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చేశారు.
అంటే ఏదో సినిమా తీసారంటే అందరూ చేస్తారు బ్రో, కాబట్టి దానికోసం ఇష్టం, సినిమా మీద అందరికి ఇష్టం ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. ఆవిడతో నేను ఇప్పటికో 3 మూవీలు యాక్ట్ చేశాను, నెక్స్ట్ మాధ్యాత్ర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. మా మమ్మీకి శారీ కూడా పంపించారు, ఆవిడ నిజంగా గ్రేట్ పర్సన్. జనీలే గారి గురించి మనం ఏం చెప్తాం బ్రో, ఆవిడ అన్న ఇప్పుడే చూసానన్న జూనియర్ సినిమా చూసానన్న. అన్న నిజంగా అన్న చాలా ఏడుపు వచ్చిందన్న. అన్న 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 రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు అన్న మీరు ఎన్ని సినిమాలు తీసారో నాకు తెలియదన్న. ఈ సినిమాలో మాత్రం నేత్ర అన్న హీరో గారి క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, తండ్రి క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, చాలా క్యారెక్టర్ బలి విడిగా చేశారన్న. అన్న ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న ఇంటర్వ్యూ తర్వాత ఒక లెవెల్లో ఉంటుందన్న. ఖచ్చితంగా దాదురన్న ఒక బస్ ఫైట్ ఉంటుందన్న. బస్ ఫైట్ కోసం ఈ సినిమా చూడాలన్నా. డాన్స్కి వెళ్తే మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారన్న. అలాగే తన డైలాగ్స్ కానీ ప్రతిది కూడా, ఇంకా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదన్న. శంకర్ దాదా MBBS అన్నట్టు రేంజ్ లో ఉందన్న ఈ సినిమా మాత్రం. అలాగే అన్న శ్రీలీల మేడం గారు యాక్టింగ్ ఏంటి, డాన్స్ ఏంటి, ఇంకెక్కడ తీసిపడే లేదన్న. అలాగే ఫైట్స్ అన్న, ఫైట్ మాస్టర్లు అన్న నిజంగా దండం పెట్టాలన్న. ఆ ఫైట్ మాస్టర్ల గురించి మాత్రం చాలా బాగా తీసారన్న. చాలా ఏడుపు వచ్చిందన్న. చెప్తాను కదన్న, ఇంటర్వ్యూలు ఏంటి, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మెమొరీ నాకు మైండ్ లో ఆడుతుందన్న. నిజంగా చాలా కాన్సెప్ట్ గా తీసాడన్న. అన్న అప్డేట్ గురించి అన్న చాలా మందికి ఇప్పటికీ కూడా ఫోన్ పే లాంటి ఏం తెలియదు పాపం ఆ ఏజ్ వాళ్ళకి. కానీ అప్డేట్ అవ్వాలా టైమింగ్ గురించి ఈ లోకంలో ఏం జరుగుతుంది అన్నది డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చూపించారన్న. జూనియర్ సినిమా అన్న ఖచ్చితంగా థియేటర్ కన్నా జూలై 18 రిలీజ్ అయ్యిందండి 2025. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి మీరు అందరూ కూడా సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందిని చూడమని చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. బాధల్లో ఉన్న ఎన్ని కష్టాల్లో ఉన్న మ్యాప్ నిజంగా మాత్రం చూపించారన్నా. ప్రతి ఒక్కరికి కోపం వస్తుందన్నా, తండ్రి కోపంలో ప్రేమ ఉంటుందని ఈ జీనియస్ మాత్రం సినిమా చూడాలన్నా. జై జూనియర్. చూసి వచ్చామండి ఫ్యామిలీతోని, నా ఫ్రెండ్స్ తోని. చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ బాగా చేశాడు, ఆర్టిస్టులు బాగా చేశారు, సంగీతం బాగా కొట్టాడు. హీరో యాక్టింగ్ అదృష్టం అండి. ఇంకా మాస్ ఇస్తే ఇంకా మాస్ ఇరగొడతాడండి. మాస్ ఇంకా ఇస్తే ఇరగొడతాడు. హీరోకి మాత్రం ఫీచర్ బాగుందండి. డాన్సింగ్ తీశాడు, ఫైట్లు తీశాడు, కామెడీ తీశాడు, సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ తీశాడు. ఆయన నెంబర్ 1 అండి. ఇంకా ఆఫర్లు చాలా వస్తాయి. పెద్ద హీరో అవుతాడు. శ్రీరస్తు సూపర్ అండి. ఆయనకి చెప్పనవసరం లేదండి. ప్రతి ఒక్క సినిమాలో ఆయన చేసే మ్యూజిక్ సూపర్గా ఉంటుంది. సినిమా మొత్తం కూడా బ్లాక్ బస్టర్గా ఉంది, మంచిగా ఉంది, అందరూ చూడొచ్చు. జెనీలే సూపర్ అండి. ఆమెకి ఇబ్బంది లేదు. ఆమె ఒక క్యారెక్టర్ చేసింది, ఆమె పొల్యూషన్లో ఆమె ఉంది. ఆమెకి ఇంకా ఎన్నో సినిమాలు కూడా చేసే అవకాశాలు వస్తాయి. కంబ్యాక్ ఇంకా ఆమె ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ సూపర్ చేశారండి. 5 అండి. 5 100. అన్నా ఏంటన్నా సంగతులు ఏంటి? జూనియర్ సూపర్ ఉంది. ఎక్సలెంట్ మూవీ. నిజంగా చాలా బాగా చేశాడు. కొత్త కుర్రోడు, ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు చూడాలి, ఇలాంటి క్వశ్చన్లు మీతో పాటు నాకు కూడా ఉంది. వచ్చి సినిమా చూసా, ఆన్సర్ దొరికేసింది నాకు. 100% నాకు ఆన్సర్ దొరికింది. నిజంగా ఎక్సలెంట్. ఈ జూనియర్కి 100% పాస్ అయ్యాడు నిజంగా థియేటర్ల ముందు. ఎక్సలెంట్. నిజంగా ఏమి యాక్టింగ్, ఏమి డ్యాన్స్, ఏమి ఎమోషన్. నిజంగా మధ్య ఇంటర్వ్యూలు చూసాము, ఆ మూర్తి గారి ఇంటర్వ్యూలు అవి ఇవి చూసాము. ఎన్టీఆర్ అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. ఇన్స్పిరేషన్ కాదు ఆయనకి, ఎన్టీఆర్ని ఇంజెక్షన్ వేసుకొని పొడి చేసుకున్నాడు లోపలికి. అందుకనే ఎన్టీఆర్ఏ కనిపిస్తున్నాడు సినిమాలో. నిజంగా అలాంటి యాక్టింగ్, అలాంటి డ్యాన్స్ నిజంగా సూపర్. నిజంగా బ్రో ఎక్సలెంట్ బ్రో. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నాం, ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి ఎవడైనా హీరో అయిపోతాడని. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అవ్వరు. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలని జబ్బు ఉంది. నిజంగా వచ్చాడు, హీరో అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు. కిరీటి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎక్సలెంట్ బ్రో. నిజంగా ఎవ్రీ టెక్నీషియన్, ఇంకా మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు, డిఎస్పీ కానీ పెద్ద వాళ్ళు, జెనీలియా, శ్రీలీల అందరూ ప్రూవ్డ్ బ్రో. వాళ్ళంతా ఎక్సలెంట్. వాళ్ళ రోల్స్ వాళ్ళు ఎక్సలెంట్ చేశారు. సూపర్. ఓవరాల్గా ఒక గుడ్ మూవీ, ఒక గుడ్ వాల్యూస్ ఉన్న మూవీ, ఎక్సలెంట్ మూవీ. హీరో దీంట్లో చెప్తూ ఉంటాడు, మెమరీస్ని మేక్ చేసుకోవాలి, లెట్స్ లివ్ దిస్ మూమెంట్, మెమరీస్ మేక్ చేసుకోవాలంటాడు. నిజంగా జూనియర్ సినిమా థియేటర్లో చూశానురా అన్న హ్యాపీ, ఆ మెమరీ నాకు ఉంది. ఇది మేక్ చేసుకున్నా నేను ఈ సినిమాతో. నిజంగా హ్యాపీ. నిజంగా చాలా బాగుంది. హ్యాపీ. బాయ్.
సినిమా చాలా బాగుందన్న. జూనియర్ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా జెనీలియా గారు నిజంగా సిస్టర్ రోల్లో చేశారు భయ్య ఈ సినిమాలో. తన క్యారెక్టర్ వరకు చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా అన్న అది ఏమంటారు, అక్క తమ్ముడు మధ్యలో ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎమోషనల్స్ కానీ అవి అసలు వేరే లెవెల్. అంటే ఎవరు ఊహించలేదు నిజంగా జెనీలియా గారి సిస్టర్ రోల్లో ఇంత బాగా యాక్ట్ చేస్తుందని కదా. ఈ సినిమా తర్వాత నిజంగా జెనీలియా గారికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి తెలుగు ఇండస్ట్రీ. అలాగే హీరో గురించి చెప్పుకుంటే నాకు ఎన్టీఆర్ కనపడ్డాడు భయ్య. డాన్స్ చేస్తుంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చాడు. అలా చేశాడు మనోడు. పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా పండించాడు. జూనియర్ సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే అన్ని కేటగిరీ వాళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. ఒక మంచి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మంచిగా ఉంది సినిమా అయితే, చాలా బాగుంది బ్రదర్.